ఫైర్ కాల్ వచ్చేసి 2:20కి వచ్చింది మనకు. ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇట్లా సివిఆర్ న్యూస్ పక్కన ఐవీఐ బిల్డింగ్ అని చెప్పేసి మనకు ఫిలింనగర్ వెహికల్ ఇమీడియట్లీ టర్న్ అవుట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే మన ది బిల్డింగ్ టోటల్ 16 ఫ్లోర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ ఇది, ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఇది. అందులో 6 ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్కింగ్. అందులో 4th ఫ్లోర్ ఎక్కడైతే ఆఫీస్ కానీ అటువంటి ఏం లేవు, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫర్నిచర్ అవి కూడా కొన్ని స్టోర్ చేసి పెట్టున్నారు. పైన 10th ఫ్లోర్ 9th ఫ్లోర్ లో రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. సో దానికి సంబంధించినటువంటి టేబుల్స్ కానీ చైర్స్ కానీ దాంట్లో పెట్టున్నారు ఇక్కడ 4th ఫ్లోర్ లో. సో అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి స్మోక్ బాగా ఎమినేట్ అయింది. అంతలోపు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఫైర్ కూడా పుట్ ఆఫ్ చేయడం జరిగింది. కానీ పార్కింగ్ ప్లేస్ లో ఇట్లాంటి డంప్ చేయొద్దు కదా యాక్చువల్ గా నిబంధనలు బట్టి. పార్కింగ్ ప్లేస్ లాంటిది టోటలీ ఆక్యుపైడ్ బిల్డింగ్ కాదనుకుంటాను, అది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి ఇంకా లోపలికి వెళ్ళి. బట్ ఎవరికేమీ హాని జరగలేదు, ఎవరికి ఇంజురీస్ కానీ అటువంటి కానీ జరగలేదు. సార్ ఫైర్ సంబంధించిన ప్రికాషన్ బిల్డింగ్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఉంది. ఎగ్జిస్టింగ్ పెద్ద బిల్డింగ్ కాబట్టి ఉంది. అది చూడాలండి, ఇప్పుడు అంతా తీస్తున్నారు, అంతా డంప్ చేసిందంతా తీస్తున్నారు. అంతా కూడా 4th ఫ్లోర్ పార్కింగ్ 4th ఫ్లోర్. ఇది వాళ్ళు చెప్పేది 1:50కి అట్లా జరిగిందంట. మనకు కాల్ వచ్చింది మాత్రం 2:30కి అట్లా వచ్చింది. 2:30 పక్కనే కదా, పక్కనే. తీవ్రత చిన్న డంప్ ఉంది అక్కడ, టేబుల్స్ అవి ఉన్నాయి, డంప్ చేసి పెట్టున్నారు, కాటన్ బాక్స్ అవి ఉన్నాయి. పెద్ద ఫైర్ ఏం కాదనుకోవచ్చు, చిన్న ఫైర్ అనుకోవచ్చు. కాకపోతే పెద్ద బిల్డింగ్ కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. డి షా మాత్రం ఉన్నారు. డి షా అనే కంపెనీ అయితే చాలా ఫ్లోర్స్ ఆక్యుపై చేసి ఉన్నది. ఎంప్లాయీస్ ఉండదు చాలా మంది, మనకైతే కనబడే ఒక 400-500 మెంబర్స్ అయితే కనిపిస్తున్నారు. Thank you.